నమస్కారం అండి. ప్రైమ్ టైమ్ ప్రేక్షకులందరికీ కూడా నేను మీ శ్రీపాట్ల ముడిని. ఇవాళ మనం డాలస్లో ఒక కాకతీయ అని ఒక ఈవెంట్ హాల్కి వచ్చాము. జన సైనికులు మొన్న థర్స్డే కూడా సెలబ్రేట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ఒక భారీ ఎత్తున ఒక సమావేశం పెట్టుకున్నారంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఎ విన్నింగ్ సెలబ్రేషన్స్ ఈస్ వాట్ దే ఆర్ ట్రైంగ్ టు డూ. అయితే ఇందులో చాలామంది వచ్చారు. ఒక దాదాపు 200-300 మంది ఉంటారు ఈజీగా లోపల చాలా గోలగోలగా ఉందని అందుకే బయటకు వచ్చాము. అయితే ముఖ్యంగా ఇవాళ మొన్న కూడా వచ్చారు ఒక డాక్టర్ హూ ఇస్ ఎ కార్డియాలజిస్ట్ ఇన్ డాలస్ ప్రాక్టీసింగ్ కార్డియాలజీ హియర్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆవిడ ఇక్కడికి వచ్చి లాస్ట్ టైం మొన్న థర్స్డే వచ్చినప్పుడు కూడా చాలా ఎంతూసియాస్టిక్గా స్పీచ్ ఇచ్చారు. అప్పుడు క్యాప్చర్ చేయడం కుదరలేదు. ఇవాళ కూడా వచ్చారు. సో ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాము అసలు హౌ డిడ్ షీ గెట్ ఇన్ టు దీస్ థింగ్స్ బీయింగ్ ఏ కార్డియాలజిస్ట్. చదువుకోవడానికే టైం ఉండదు కదా. అసలు ఆవిడ ఎలాగా హౌ డిడ్ షీ గెట్ ఇన్ టు దిస్ అండ్ వాట్ ఈస్ హర్ టేక్ ఆన్ దిస్ విన్నింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. విల్ టాక్ టు హర్ అండ్ ఫైండ్ అవుట్. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో డాక్టర్ గారు, లాస్ట్ టైం చూశాను, థర్స్డే చూశాను, మంచి ఎంతూసియాస్టిక్గా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్గాను, జై జనసేన అంటున్నారు. అసలు అదేంటి, మీ చదువు ఏంటి, మీరు చదువుతున్న చదువు ఏంటి, మీ ప్రాక్టీస్ ఏంటి? రండి సార్, మీరు కూడా రండి, చెప్పండి. నేను యాక్చువల్లీ ఈస్ట్ గోదావరి నుంచి అండి. గోనాడా ఈజ్ మా డాడీ విలేజ్ అది. సో బేసికలీ వీఆర్ ఫ్రమ్ గోదావరి డిస్ట్రిక్ట్ అండ్ బీన్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఫర్ అ లాంగ్ టైమ్. సో ఇంతకుముందు మేము ఎక్కడి నుంచి వచ్చాను అంటే నేను హైదరాబాద్లో పెరిగాను, కానీ మేము ఈస్ట్ గోదావరి, కాకినాడ దగ్గర, విజయవాడ దగ్గర, కాకినాడ దగ్గర, రాజమండ్రి దగ్గర మా ఊరని చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు చాలా ప్రైడ్గా ఐఎమ్ ఫ్రమ్ 15 kilometers ఫ్రమ్ పిఠాపురం యూనో అని చెప్తాను అనమాట. నేను ఐవ్ బీన్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇనీషియల్గా ఏంటంటే నేను మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మనకు ఒక సినిమా, ఖుషీ సినిమా రిలీజ్ అయింది అప్పుడే. ఆ ఖుషీ సినిమాలో ఫస్ట్ సాంగ్ ఉంటుంది, ఏ మేరా జహా మేరే ఘర్ మేరా ఆసియా, ఏ మేరీ దునియా తేరా కామ్ క్యా హై యహా అని. దట్స్ బీన్ అ వెరీ ఇన్స్పిరేషనల్ సాంగ్ ఫర్ మీ. దట్ ఈస్ జస్ట్ నాట్ ఎ సాంగ్. అదొక సాంగే కాదు, అది నా పయనం. సో అప్పుడు నేను మెడికల్ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు మై ఫ్యామిలీ వాజ్ మై వరల్డ్. బట్ నా డార్క్నెస్ ఏంటంటే నేను ఈ మెడికల్ కాలేజ్ ఎలా కంప్లీట్ చేస్తాను, నేను పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తాను, వాళ్ళ గురించి ఎలా నేర్చుకుంటాను. అప్పుడు దిస్ సాంగ్ వాజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. యూనో హౌ ఆ డార్క్నెస్ పోవడానికి హౌ ద సన్ విల్ కమ్ అండ్ థింగ్స్ లైక్ దాట్. ఆ సాంగ్లో ఉన్నదంతా ఇట్ వాజ్ అన్ ఇన్స్పిరేషనల్ సాంగ్. అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనం అదే సాంగ్ని మన జనసేన ఈ పవన్ కళ్యాణ్ గారు విన్ అయ్యారు కదా, ఇప్పుడు దాన్ని I think that's an inspiration. That is a song which was written 24 years ago. But that's been an inspiration throughout me. And also ఇప్పుడు ఒకసారి మనం ఆ సాంగ్ గురించి కూడా అనుకుందాం. ఏ మేరా జహా ఏ మేరా ఘర్ మేరా ఆసియా అంటే ఆంధ్ర యూనో ఈజ్ మై వరల్డ్. మేరా జహా అంటే నా జహా ఆంధ్ర. ఘర్ మేరా ఆసియా అంటే ఆంధ్రాని నెంబర్ 1 స్టేట్గా చూడాలన్నది నా ఆశయం. మేరా జహా మేరా ఘర్ మేరా మొత్తం పాడితే కానీ నాకు రాదు అది. ए मेरी दुनिया तेरा काम क्या आया यहाँ, सूरज आया यहाँ. సో ఆ డార్క్నెస్, మన ఆంధ్ర ఉన్న డార్క్నెస్ని యూనో డార్క్నెస్ నుంచి బయటపడేయడానికి పవన్ కళ్యాణ్ కేమ్ యాజ్ అ సన్లైట్ అండ్ మనకి దారి చూపించారు ఆయన. తర్వాత వాట్ ఈస్ ద లాస్ట్ రాయంబిలే కలియాబి జాతి వహ. సో థ్రోన్స్ ఉన్న పాత్ని కూడా ఫ్లవర్ చేస్తాను అన్నారు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఈస్ డూయింగ్. అంటే మీరు చెప్తుంది ఏంటి, 24 years ago ఆయన పాట ఇది ఊహించుకుని రాశారంటారా? ఆయన ప్రతి సాంగ్ ఆయన చెప్తే గానీ రాయరు. I don't know if you know it or not. Everywhere he has his say. So ఆయన చెప్పేదే ఆయన చేస్తారు. That's exactly what he did 24 years ago and he achieved the same thing. He's showing us a path now to lead a better Andhra and to make Andhra successful, you know. So I was just not a fan of his movies, but I started liking his ideology kuda. 2018 lo I met him in person. Such a simple person, down to earth. ఆయన మొత్తం డాక్టర్స్ సభలో కూర్చుని ఆయన మిమ్మల్ని అందరినీ అంటే హీ సో పవర్ఫుల్ రైట్, బట్ మీ అందరినీ చూస్తుంటే నాకు ఇంటిమిడేటింగ్గా ఉంది ఇంతమందిని డాక్టర్ని చూస్తుంటే అన్నారు. సో దట్ టెల్స్ హిస్ సింప్లిసిటీ.
సింప్లిసిటీ అండ్ ఆల్సో లైక్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ హిస్ పాలసీస్ ఆర్ కామన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి, తర్వాత విమెన్ ఎంపవర్మెంట్ అండ్ ది అదర్ థింగ్ వాట్ ఐ లైక్డ్ వాస్ ఫ్రీ హెల్త్ కేర్ ఫర్ ఆల్. So these are the things I liked it as a policy and I've been following him through the journey. Madam, free health care. Yes. ప్రతి గవర్నమెంట్ ఇచ్చింది కదా మేడం. ఈయన ఇవ్వడంలో ఇదేముంది? లేదు సార్, ఫ్రీ హెల్త్ కేర్ అంటే మనకి లైక్ ప్రైవేట్ అన్న అవనియండి, గవర్నమెంట్ అన్న అవనియండి, ఒకటే హెల్త్ కేర్ సిస్టమ్ ఇవ్వాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ ఎజెండా ఆల్సో.